తూర్పుగోదావరి జిల్లా కడియం మరోసారి ఉద్యానవన రంగం దృష్టిని ఆకర్షించింది. చైనా దేశం నుంచి 100 ఏళ్లకు పైగా వయస్సు కలిగిన అరుదైన భారీ అలంకార వృక్షాన్ని జీడీపీ నర్సరీ విజయవంతంగా దిగుమతి చేసింది. ఈ ఒక్క వృక్షాన్ని తరలించేందుకు ప్రత్యేకంగా ఒక పూర్తి కంటైనర్ను వినియోగించింది. భారతదేశానికి దిగుమతి చేసిన అతిపెద్ద అలంకార వృక్షాల్లో ఇదొకటి. ఈ అరుదైన వృక్షం రాకతో కడియం నర్సరీల ఖ్యాతి మరింతగా పెరిగిందని ఉద్యానవన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ విదేశాల నుంచి అలంకార మొక్కలను దిగుమతి చేయడంలో కడియం నర్సరీలు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నాయి. ఈ భారీ అలంకార వృక్షం ఉద్యానవన ప్రేమికులు, ల్యాండ్స్కేప్ డిజైనర్లు, ప్రకృతి అభిమానులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షించనుందని తెలిపారు. ఈ ప్రత్యేక వృక్షం విశేషాలపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. పేరుగాంచిన కడియం నర్సరీలో మనం ప్రస్తుతం ఉన్నాం. మీరు వెనకాల చూడొచ్చు. ఈ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది చైనా నుంచి దిగుబడి చేసిన మొక్క. ఇది దాదాపుగా 100 సంవత్సరాల వయసున్న మొక్క. అంటే ఇది మనం ఎక్కడ చుట్టుపక్కల సాధారణంగా ఎక్కడ అరుదుగా కనబడే మొక్క. మన దేశంలో అయితే కాదు. అయితే ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క చూపర్లని ఆకర్షిస్తుంది. అందరూ కూడా స్థానికులు వచ్చి ఈ మొక్కని చూస్తూ వెళ్తున్నారు. మరి దీని మొక్క విలువ దాదాపుగా 30 లక్షలు ఉంటుందని చెప్తున్నారు. దీన్ని క్యారీ చేయడం కూడా ప్రత్యేకంగా ఒక ట్రాలా ఉంటేనే తప్ప ఇటువంటి మొక్కలు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. ఇలాంటి మొక్కలు ఇక్కడ చాలా కనబడుతున్నాయి. ఒకసారి మనం ఇక్కడ ఈ నర్సరీలో పనిచేసిన ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఈ మొక్క గురించి ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం రండి. నేను చెప్పండి, ఏంటి మొక్క యొక్క పేరేంటి? ఫైకస్ బాంబ్స్ అనేది చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది అయితే ఇప్పుడు ఇది కంటైనర్లో ఇది ఒక మొక్క వచ్చింది అన్నది క్రెయిన్ సాయంతో ఇక్కడ దింపి పెట్టాం మనం. ఇది ఇప్పుడు ఇంకా సెటిల్ అవ్వలేదు. సెటిల్ అవుతే కనుక మనకి ఇంకా బాగుంటుంది అన్నది. ఇలాంటి మొక్కలు ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర? ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయండి. ఒక 10-15 దాకా ఉన్నాయండి. అంటే ఇది ఎలా వచ్చిందన్నారు? ఇది కంటైనర్ ద్వారా వచ్చిందన్న షిప్లో. ఈ మొక్క విలువ ఎంత ఉంటుందండి? విలువ ఒక 30 lakhs 25 lakhs పైన ఉండొచ్చు ఎఫ్రోస్గా. అంటే మనకి ఇది తయారయ్యాక ఇంకా పెరగచ్చు చెట్టు. ఇంకా సెటిల్ అవ్వాలి కదా. సెటిల్ అయ్యాక దీనికి ఏం వాడుతారండి అసలు? ఏమంటే వాటరింగ్, డైలీ వాటరింగ్, స్ప్రే, మందులు స్ప్రేలు చేయాలన్న దీనికి చేస్తాం. వారానికి 2 సార్లు స్ప్రే చేస్తాం. అది జాగ్రత్తగా చూసుకుంటాం అన్నమాట. రూట్ వే చేసి. ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర ఇలాంటి మొక్కలు? ఇలాంటి మొక్కలు మనకి ఎన్ని కావాలితో ఉంటే ఆర్డర్ బట్టి తెప్పిస్తామండి. మనకు ప్రస్తుతానికి ఒక 5-6 మొక్కలు ఉన్నాయి. కాదు, ఆర్డర్ బట్టి ఇంకా తెప్పిస్తామండి. అంటే ఈ ఆర్డర్ పెట్టి తెప్పిస్తారా మొక్కల్ని, లేదంటే పచ్చంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మకం అవుతాయి? ఆర్డర్ బట్టి తెప్పిస్తాం. మనకి ఇక్కడికి వచ్చా కూడా అమ్ముతామన్న. 2 చేస్తాం. మనకి ఎవరు ఎక్కువగా ఉంటారండి ఇవి? అదే విల్లాస్ కట్టుకుంటారు కదన్నా. విల్లాస్ ఎక్కువ కోట్ల మీద కట్టుకుని వాళ్ళు కొనుక్కుంటారన్న. సెలబ్రిటీస్ వాళ్ళు కట్ట. ఈ మొక్క దాదాపుగా 100 సంవత్సరాల వయసున్న ఈ మొక్క, ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఒకసారి. ఇది మన ఇండియాలో రాయి చెట్టు ఎలా ఉంటుందో, మర్రి చెట్టు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది చూస్తుంటే. ఈ దగ్గరగా 30 లక్షలు విలువ చేస్తుందని చెప్తున్నారు. మరి ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఇది క్యారీ చేయడానికి కూడా ప్రత్యేకమైన ఒక ట్రాలా ఉండాలి అని చెప్తున్నారు. ఇది దిగుమతి చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ మొక్కలకి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆర్డర్లు రావడం వల్ల చైనా నుంచి ప్రత్యేకంగా ఈ మొక్కల్ని దిగుబడి చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇక్కడ చైనాకు సంబంధించిన అన్ని రకాల జాతులు సంబంధించిన మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. కడియం నర్సరీలో ఈ మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య, ప్రైమ్ న్యూస్, కడియం నర్సరీ నుంచి.